మామూలుగా ముస్లింల ఆచారాలలో హలాలా ఆచారం అని ఒకటి ఉంటుంది. ఇంతవరకు నాకు కూడా తెలియదు. ఇది విన్నాక నేను కూడా షాక్ అయ్యా. అసలు ఈ ఆచారం ఏంటి? ఈ ఆచారంలో ఆడవాళ్ళు ఇంత అంటే మానసిక క్షోభ అనుభవిస్తారా? ఇంత జరుగుతుందని నాకు కూడా అర్థమైంది. అసలు ఆ ఆచారం ఏంటి? ఇందులో ఏం జరిగింది అని మనం తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన ఒక మహిళకి 2009లో పెళ్లైంది. భర్తతో సంతోషమైన జీవితం గడపాలనుకుంది. కానీ 2 ఏళ్ల వరకు ఆమెకి పిల్లలు లేకపోవడంతో భర్త ఆమెకి విడాకులు ఇచ్చాడు. అది ఆమెకు ఒక పెద్ద షాక్. కానీ అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి జరిగింది. తర్వాత ఈ మహిళ తన భర్త తండ్రి అంటే ఈమె మామని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్త హలాలా ప్రకటించాడు. అలా వాళ్ళ మామని పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త తనకి మళ్ళీ హలాలా షరతు పెట్టాడు. హలాలా షరతు అంటే తిరిగి మళ్ళీ భర్తని పెళ్లి చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మామతో మళ్ళీ వివాహం అయింది, మళ్ళీ భర్తని పెళ్లి చేసుకోవాలన్నమాట. అలా హలాలా షరత్ అనేది పెట్టాడు. అలా తన మామతో తనకి హలాలా చేయించి మళ్ళీ తన భర్త దగ్గరికి అంటే ఫస్ట్ ఎవరినైతే పెళ్లి చేసుకుందో తన దగ్గరికి వచ్చేలా చేశాడు. కానీ భర్త దగ్గరికి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పెళ్లైంది, మళ్ళీ వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకున్నాడు. అలా మామను పెళ్లి చేసుకున్న తర్వాత తన మామతో కలిసి పిల్లలను కూడా కనడం జరిగింది. సో అలా పిల్లలు కన్నాక తన మామ కూడా తనకు విడాకులు ఇచ్చాడు. ఇందాక చెప్పినట్టు తన ఫస్ట్ భర్త ఎవరైతే ఉన్నారో హలాలా షరతు పెట్టాడనమాట. అలా తన మొదటి భర్త తనకి హలాలా షరతు పెట్టి తనని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అలా మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ విడాకులు ఇచ్చాడు. ఈసారి అతని సోదరుడు అంటే తన తమ్ముడితో హలాలా చేయమని చెప్పాడంట. ఇది విన్న ఆమె అసలు చాలా బాధపడింది. ఎందుకంటే ఫస్ట్ తన భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తండ్రిని పెళ్లి చేసుకుంది. అంటే భర్తకి ఏమేమవుతుంది, భర్త తండ్రితో పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ భర్త పెళ్లి చేసుకొని దాని తర్వాత మళ్ళీ సోదరుని పెళ్లి చేసుకోమంటే ఈమె ఫస్ట్ తన మామని పెళ్లి చేసుకుంటే తన భర్తకి తల్లి అవుతుంది. ఇప్పుడు తన సోదరుని అంటే భర్త సోదరుని పెళ్లి చేసుకుంటే ఈమె అతనికి వదిన అవుతుంది. కానీ అసలు వాయి వరుసలు లేకుండా ఇలా హలాలా షరతులు పెట్టి ఆమెని మానసిక క్షోభకు గురి చేశారు. సో ఆమె ఏమనుకుందంటే కొన్నిసార్లు తల్లి, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు వదిన, అసలు ఏంటి ఇది, నా జన్మ ఎందుకు అని చాలా బాధపడిందంట పాపం. సో ఇదంతా ఆ మహిళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు వీళ్ళకి ఆ మతం యొక్క పెద్ద మనుషులు అండ్ అదే విధంగా తన భర్త యొక్క ఫ్యామిలీ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇంకా పాపం అంత బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవడంతో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు ఆ భార్య ఏం చేయాలో తెలియక ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ లో హలాలా వంటి ఆచారం ఒక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని వీటన్నింటినీ దెబ్బతీస్తుంది. ఇది ఒక స్త్రీని వస్తువుగా మార్చే ఆచారం. ఈ ఆచారం అంతం కావాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి ఒక లెటర్ రాసింది. అండ్ అదే కాకుండా ఇది నాతోనే అంతం అవ్వాలి, నా తర్వాత ఇతర మహిళలు ఇలా బాధ అనుభవించకుండా ఉంటారు, మనం మనుషులం, వస్తువులం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికని బాధగా లెటర్ రాసి చనిపోయిందనమాట. సో ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయి అంటుంటే నాకైతే వినడానికి చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఏ యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి ఆచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టి మనిషిని మనిషిగా చూడాలి. అండ్ స్త్రీని మన భారతదేశంలో ఎంత అత్యున్నత స్థాయిలో మనం చూస్తామో అదే స్థాయిలో గౌరవించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఆచారాలు పూర్తిగా అంతం కావాలని కోరుకుంటున్నాం.